సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 200cc సెగ్మెంట్లో ఉన్న టాప్ 6 బైక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 200cc సెగ్మెంట్లో మనకి చాలా బైక్స్ ఉన్నప్పటికీ అవన్నీ కూడా మనకి ఎయిర్ కూలింగ్ టెక్నాలజీతో మనకి ఇంజిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఇంజిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకి ఎయిర్ కూల్ ఇంజిన్తో మనకి రావడం జరుగుతుంది. సో 200cc సెగ్మెంట్ అనేది మనకి ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. యూత్ ఎక్కువగా ఈ బైక్స్ అనేవి డ్రైవ్ చేస్తూ ఉంటారు, 200cc సెగ్మెంట్ బైక్స్ అనేవి. సో వాళ్ళకి ఎక్కువ పెర్ఫార్మెన్స్ అయితే కావాలి, ఫీచర్స్తో పాటు పెర్ఫార్మెన్స్ కూడా కావాలి. కాబట్టి సో మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ కానీ ఆయిల్ కూల్ ఇంజిన్ కానీ ఉంటే మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో నేను లిక్విడ్ కూల్ అలాగే ఆయిల్ కూల్ టెక్నాలజీతో ఉన్న టాప్ 6 బైక్స్ అని మీకు సజెస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన బైక్స్లో మీరు ఏ బైక్ తీసుకున్నా కానీ మీకు వాల్యూ ఫర్ మనీ బైక్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు 200cc సెగ్మెంట్లో ఒక మంచి బైక్ పర్చేస్ చేద్దాం చూస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో అందరికైతే కాదు, ఎవరైతే కింద కామెంట్ సెక్షన్లో నెగిటివ్ కామెంట్ చేస్తున్నారో, ఎవరైతే సో పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నామని చెప్పేసి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నా సబ్స్క్రైబర్స్ అయితే ఇలా కామెంట్ అయితే చేయరు, ఎందుకంటే సో నా సబ్స్క్రైబర్స్కి నా కష్టం ఏంటో తెలుసు, నేను ఎంత కష్టపడుతూ వీడియోస్ చేస్తున్నానో అవన్నీ తెలుసు. సో ఎవరైతే రీసెంట్గా మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి సో నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, నేను దాదాపు 3.5 years నుంచి యూట్యూబ్లో కష్టపడుతూ వీడియోస్ అనేవి చేస్తూ అయితే ఉన్నాను. సో 3.5 years నుంచి చేస్తున్నప్పటికీ ఇంకా మనం సరైన స్థాయిలో సక్సెస్ అయితే అవ్వలేదు. సో రీసెంట్గా మనకి 17,000 సబ్స్క్రైబర్స్ మనకి రీచ్ అయితే అయింది. సో 17,000 సబ్స్క్రైబర్స్తో మనం పెయిడ్ ప్రమోషన్ ఎలా చేస్తాం చెప్పండి. సో అలాగే మన ఛానల్ రెవెన్యూ కూడా మనకి ఇప్పటికి చూసుకుంటే కనుక సో మంత్లీ 3,000 నుంచి 4,000 వరకు మాత్రమే మనకి రావడం జరుగుతుంది. సో రెవెన్యూ ఎలా వచ్చినప్పటికీ, అలాగే సబ్స్క్రైబర్స్ వచ్చినా రానప్పటికీ, వ్యూస్ వచ్చినా రానప్పటికీ కూడా సో 3.5 years నుంచి నేను కష్టపడుతూ వీడియోస్ అనేవి చేస్తూ అయితే ఉన్నాను. సో ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనే నమ్మకం నాకైతే ఉంది. సో ఆ నమ్మకంతోనే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా, లేకపోతే వ్యూస్ వచ్చినా రాకపోయినా, లేకపోతే మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా కానీ నేను వీడియోస్ అనేవి కంటిన్యూగా చేస్తూ అయితే ఉన్నాను. సో ఇదంతా కూడా నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా స్టోరీ అయితే తెలుసు. సో ఇప్పటికీ ఇంకా ఛానల్లో ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంది. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేసినట్టయితే కనుక మన ఛానల్ అయితే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేయండి. సో నేను ప్రజెంట్ అయితే ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే చేయట్లేదు. సో ఛానల్ సక్సెస్ అవ్వడం కోసం నేను 125cc ఉన్న బెస్ట్ బైక్స్, అలాగే 150cc ఉన్న బెస్ట్ బైక్స్, అలాగే 160 ఉన్న బెస్ట్ బైక్స్, అలాగే 200cc ఉన్న బెస్ట్ బైక్స్, ఇలా ఒక సిరీస్ కింద ఈ వీడియోస్ అనేవి చేస్తూ అయితే ఉన్నాను తప్ప ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే ఇది కాదనమాట. సో పెయిడ్ ప్రమోషన్ చేయాలన్నా కూడా మనకి కొంచెం మన సబ్స్క్రైబర్ బేస్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా. సో ఏ కంపెనీ కూడా మనకి సబ్స్క్రైబర్ బేస్ లేకుండా, అలాగే వ్యూస్ లేకుండా మనకి ఇవ్వదు కదా. సో ఇప్పుడు చేసిన సిరీస్ ఏదైతే ఉందో ఇది కొంచెం సక్సెస్ అయింది కాబట్టి కొంచెం వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి. సో ఇది నేను చెప్పదలుచుకుంది అయితే. సో కొంచెం కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించేది కామెంట్ అయితే చేయండి. ఇక టాప్ 6లో ఉన్న బైక్స్ గురించి మాట్లాడుకుంటే, టాప్ 6లో హీరో నుంచి హీరో ఎక్స్పల్స్ 204V అయితే ఉంది. సో ఇది ఆల్రౌండర్ బైక్ అని చెప్తాను. సో ఎవరైతే అడ్వెంచరల్ కానీ, లేకపోతే టూరిజం కానీ, లేకపోతే సిటీ రైడ్ కానీ, లేకపోతే ఫ్యామిలీ పర్పస్లో కానీ సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది ఆల్రౌండర్ బైక్ అని చెప్తాను. సో దీంట్లో మనకి 199.6cc ఆయిల్ కూల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 18.9 PS పవర్ని, అలాగే 17.6 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో పాటు బ్యాక్ సైడ్ 10-step అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హెడ్ ల్యాంప్ కూడా మనకి కంప్లీట్గా LED హెడ్ ల్యాంప్ సెటప్తో మనకి వస్తుంది. అలాగే కన్సోల్ కూడా ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ 276mm డిస్క్ బ్రేక్తో పాటు బ్యాక్ సైడ్ 220mm డిస్క్తో వస్తుంది. అలాగే డ్యూయల్ ఛానల్ ABSతో మనకి ఈ బైక్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 40 నుంచి 45 km వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ వరకు 1,45,000 రూపీస్ అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,80,000 వరకు దీనికి ఆన్ రోడ్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎగ్జాక్ట్గా ప్రైస్ కావాలంటే కనుక నేను వీటికి సంబంధించిన ఆల్రెడీ కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూస్ చేశాను. సో వాటి యొక్క కింద డిస్క్రిప్షన్లో నేను షోరూమ్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. మీరు కావాలనుకుంటే వాళ్ళు కాల్ చేసి మీరు ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. అలాగే టాప్ 5లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే టీవీఎస్ నుంచి టీవీఎస్ అపాచీ RTR 204V అని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా మనకి 197.5cc ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 21 PS పవర్ని, అలాగే 80 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఫ్రంట్ సైడ్ 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో పాటు బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ అనేది మనకి 270mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 240mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS అనేది మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే హెడ్ ల్యాంప్ కూడా మనకి కంప్లీట్గా LED హెడ్ ల్యాంప్ తీసుకొచ్చారు. అలాగే కన్సోల్ కూడా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో మనకి రావడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి స్మార్ట్ ఫీచర్స్ అన్ని కూడా మనం దీంట్లో అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇక మనం దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి 35 నుంచి 40 km వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే 1,42,000 నుంచి 1,48,000 వరకు దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,77,000 నుంచి 1,80,000 వరకు దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. టాప్ 4 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే టాప్ 4 అనొచ్చు, లేదంటే టాప్ 2 అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే 4 బైక్స్ కూడా మనకి టాప్ 4
4, టాప్ 3, టాప్ 2, టాప్ 1 బైక్స్ అనేవి మనకి ఆపోజిట్ బైక్స్ అనమాట. అంటే మనకి ఒకటి నెకెడ్ టైప్ బైక్, ఇంకోటి స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ ఉన్న బైక్స్. సో రెండిట్లో కూడా మనకి సేమ్ స్పెసిఫికేషన్ అయితే ఉంటాయి కాబట్టి టాప్ 4 అనొచ్చు, లేదంటే టాప్ 2 అనొచ్చు. సో టాప్ 2 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ NS 200 అని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా మనకి 199.5 cc లిక్విడ్ కూలింగ్ తో మనకి రావడం అయితే జరుగుతుంది. 24.13 PS పవర్ ని, అలాగే 18.74 న్యూటన్ మీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి USD ఫోక్ సస్పెన్షన్ తో పాటు బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ తో మనకి రావడం జరుగుతుంది. సో సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇంజిన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి 230mm డిస్క్ తో మనకి రావడం జరుగుతుంది. డ్యూయల్ ఛానల్ ABS తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి 2024 లో హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా LED హెడ్ ల్యాంప్ కి అప్గ్రేడ్ చేశారు. అలాగే కన్సోల్ కూడా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. సో సూన్ దీనికి సంబంధించిన కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అనేది మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. సో 2023 సంబంధించిన మోడల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే ఉంది, బట్ 2024 సంబంధించిన రివ్యూ అనేది చేయాల్సి అయితే ఉందన్నమాట. అలాగే దీనికి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 35 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అని తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ మైలేజ్ టెస్ట్ వీడియో కూడా చేశాను, అది కూడా మన ఛానల్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వరకు 1,40,000 నుంచి 1,45,000 వరకు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,90,000 నుంచి 1,95,000 వరకు దీని యొక్క ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే టాప్ 3 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే సో టాప్ 3 అనొచ్చు, లేదంటే టాప్ 1 అని కూడా చెప్పొచ్చు. సో టాప్ 3 లో మనకి KTM నుంచి KTM డ్యూక్ 200 అయితే ఉంది. సో దీంట్లో మనకి 199.5 cc లిక్విడ్ కూలింగ్ తో మనకి రావడం జరుగుతుంది. 24.67 PS పవర్ ని, అలాగే 19.3 న్యూటన్ మీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 43mm అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ తో మనకి రావడం జరుగుతుంది. అది కూడా మనకి WP Apex బ్రాండ్ నుంచి అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి WP Apex నుంచి మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ 230mm డిస్క్ తో మనకి రావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ABS కూడా మనకి బోష్ బ్రాండ్ నుంచి అయితే తీసుకుంటారు అనమాట KTM వాళ్ళు అయితే, కాబట్టి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే హెడ్ ల్యాంప్ కూడా మనకి కంప్లీట్ గా LED హెడ్ ల్యాంప్ సెటప్ అయితే ఉంటుంది. అలాగే కన్సోల్ కూడా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో మనకి ఈ బైక్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో KTM వాళ్ళు అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఏ డిపార్ట్మెంట్ లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ KTM డ్యూక్ 200 అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 35 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2,15,000 నుంచి 2,20,000 వరకు దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 2,35,000 నుంచి 2,40,000 వరకు దీని యొక్క ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే టాప్ 2 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ RS 200 అని చెప్పొచ్చు. సో ఎవరైతే స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ లో ఒక బైక్ ఇష్టపడతారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను. సో దీంట్లో కూడా మనకి సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. NS 200 లో ఎటువంటి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారో అటువంటి ఫీచర్స్ అనేవి మనకి ఈ RS 200 లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ మీకు ఇన్ డెప్త్ గా తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూస్ అయితే ఉంటాయి. మీరు ఆ వీడియో చూసినట్టయితే కనుక ఇంకా మీకు డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా మీకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఐ కార్డ్స్ లో ప్రొవైడ్ చేస్తాను వీడియోస్ అని ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో RS 200 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,73,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 2,15,000 వరకు దీని యొక్క ఆన్ రోడ్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు నెక్ టైప్ చూస్తుంటే NS 200 తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఆ స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ లో చూస్తుంటే కనుక RS 200 మీరు అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. అలాగే టాప్ 1 ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే KTM డ్యూక్ 200 ఆర్ RC 200 అని చెప్పొచ్చు. సో RC 200 లో కూడా మనకి KTM డ్యూక్ 200 లో ఎటువంటి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అటువంటి ఫీచర్స్ అనేవి మనకి RC 200 లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని ఫీచర్స్ మనకి బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కానీ ఇంకొన్ని ఫీచర్స్ అనేవి మనకి ఎక్స్ట్రాగా మనకి ఈ సూపర్ మోటో GP ఎడిషన్ ఏదైతే ఉందో RC 200 ఏదైతే ఉందో దాంట్లో మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు నెక్ టైప్ చూస్తుంటే KTM డ్యూక్ 200 తీసుకోవచ్చు. ఒకవేళ మీరు స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ లో చూస్తుంటే కనుక RC 200 తీసుకోవచ్చు. స్పెసిఫికేషన్ పరంగా మనకి ఎటువంటి చేంజ్ అయితే ఉండదు, చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మన ఛానల్లో డెడికేటెడ్ వాక్ అరౌండ్ రివ్యూస్ అయితే ఉంటాయి. మీరు ఆ వీడియో చూస్తే కనుక ఇంకా మీకు క్లారిటీగా క్లియర్ అయితే అర్థమవుతుంది. అలాగే RC 200 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 2,20,000 నుంచి 2,25,000 వరకు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 2,50,000 నుంచి 2,55,000 వరకు దీనికి ఆన్ రోడ్ అయితే ఉంది. ఒకవేళ మీకు మనీ అనేది ప్రాబ్లం కాదనుకున్నప్పుడు మీరు స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ లో చూస్తుంటే RC 200, అలాగే ఒకవేళ నెకెడ్ టైప్ చూస్తుంటే డ్యూక్ 200 మీరు ఫస్ట్ ప్లేస్ లో మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే టాప్ 2 లో కనుక చూసుకుంటే NS 200 కానీ లేకపోతే RS 200 కానీ మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను చెప్పదలుచుకున్న టాప్ 6 బైక్స్ అయితే ఇవన్నమాట. వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన బైక్స్ లో ఏదైనా ఒక బైక్ మీరు యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది, అలాగే మీ ఆ బైక్ తో మీకున్న ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 100cc అలాగే 250cc అలాగే 300cc లో ఉన్న బెస్ట్ బైక్స్ గురించి వీడియోస్ అనేవి చేస్తాను కాబట్టి మీరు ఆ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.